అంతర్జాతీయ స్థాయిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న చమురు కంపెనీలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ కంపెనీల ద్వారా ప్రధానంగా డాలర్కు ముడిపడి ఉన్నది. ఈ డాలర్ వ్యవస్థ భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఈ చమురు రంగాల్లో కూడా ఎన్ని రకాల మార్పులు వచ్చాయి తదితర అంశాల మీద E20 అనేది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అని మనకు ఈ మధ్య తెలుస్తూ ఉన్నది. E20 దాని గురించి కూడా తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త, దశాబ్ద కాలాలుగా ఈ యొక్క వాహన రంగంలో డీలర్షిప్గా ఉండేసి రాష్ట్ర డీలర్ సమాఖ్య అధ్యక్షులు దినేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు తనతో పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ K6. నమస్కారం అండి, మార్నింగ్ ఎవ్రీబడి. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ యుద్ధం అయిన నుండి గత 2 సంవత్సరాలుగా ఈ చమురు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంశం కనబడతా ఉంది మనకు. ఎప్పుడు హార్మోజ్ బంద్ కావడం, ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తులన్నీ కూడా ఎగువ దగువ కావడము, ప్రధానంగా డాలర్స్తోని ఈ ముడిపడడం ఏంటి, అసలు కారణం ఏమనుకోవచ్చు? డాలర్తో మన చమురు రేట్ అనేది వరల్డ్ వైడ్ ముడిపెట్టారు. ఎప్పుడు అంటే 1971లో ఆయిల్ క్రైసిస్ అనేది వచ్చింది. అంటే మిడిల్ ఈస్ట్లో అనుకోకుండా ఓ రకమైన యుద్ధాలు జరిగి, ఎస్పెషల్లీ ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ వీళ్ళ మధ్యన 69లో జరిగిన తర్వాత 71లో ఒకటి ఆయిల్ షాక్ అంటారు దాన్ని. దాని తర్వాత అమెరికా ఏం చేసిందంటే తను బలోపేతం కావడానికి సౌదీ అరేబియాకు ప్రొటెక్షన్ ఇస్తూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ డాలర్ ద్వారానే చమురు యొక్క లావాదేవీలు జరగాలనే ఒక కండిషన్ పెట్టింది. సరే, డాలర్ ద్వారా జరిగిందా బంగారం ద్వారా జరిగిందా మనకెందుకు అనుకోవచ్చు, కానీ యాక్చువల్ అక్కడ బంగారాన్ని రీప్లేస్ చేసి డాలర్ ద్వారా చేయడం నుంచి డాలర్ అనేది బలోపేతం అవుతూ అమెరికన్ ప్రభుత్వానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతిరోజు కమిషన్ల రూపంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వచ్చేవి. ఉత్పత్తులు మాత్రం వేరే దేశాలు. ఉత్పత్తులు జరిగేది మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్య దేశాలు అంటారు వాటిని, మిడిల్ ఈస్ట్లో జరుగుతుంది. అమెరికాలో వచ్చేసి అమెరికాకు కమిషన్ మాత్రమే. ఎందుకు అంటే మీకు మేము రక్షణ కల్పిస్తాము, మిలిటరీ వ్యవస్థ ద్వారా మీకు ఎలాంటి హామ్ జరగకుండా చూస్తాము అని చెప్పి అమెరికా యొక్క కుతంత్రంతో ఆ రోజున డాలర్ని, మన గోల్డ్ను బంగారాన్ని ఎక్స్చేంజ్ రేట్గా తీసేసి డాలర్ని పెట్టారు. దేనికి? కొనుగోలుకు, అమ్మకాలకి. అదొక డాలర్ రూపంలోనే జరగాలి. దాని మూలాన ఏం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము డాలర్ని కొనాల్సిన పరిస్థితి వచ్చింది, డాలర్లోనే వ్యాపారం చేయాల్సిన పరిస్థితి అయింది. ఇది ఒక రకంగా అమెరికన్ డామినేషన్కి ముందు చర్య, బీజం పడ్డది. దాని తర్వాత ఏదైతే జరిగిందో ఈ మధ్యప్రాచ్య దేశాల్లో అన్ని రెచ్చగొట్టడాలు, సింహాసన రాజరికాల్ని కూలగొట్టుడు, తిరిగి నిలబెట్టుడు, డమ్మీ ప్రభుత్వాలను నిలబెట్టుడు, దీని మూలం తీవ్రమైన అశాంతి. ఎల్లప్పుడూ మధ్యప్రాచ్య దేశాల్లో ఒక రకమైన అశాంతిని నెలకొల్పి తద్వారా తను లాభం పొందే ఒకే ఒక్క ఉద్దేశంతో అమెరికా ఈ పావులు కదిపింది. పోతే వేరే దేశాల్లో కూడా ఫ్యూయల్ ఉంది, చమురు నిల్వలు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. కానీ ఎక్కడ చమురు నిల్వలు ఉన్నాయి, మేము స్వయం సమృద్ధి పొందుతాము అని అనుకుంటారో ఆ దేశాల్లో అధికార పక్షాలని తలకిందులు చేసి గవర్నమెంట్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ఈ అమెరికన్ ప్రభుత్వం. దీనికి మనకు కంట్రోల్ లేదు. కాకపోతే ఇండియాలో ఒక వ్యవస్థ ఏముందంటే, మనము సింగపూర్లో ట్రేడ్ అయ్యే రేటు ఇవాళ మనం తీసుకొచ్చి సింగపూర్ నుంచి ఇక్కడ అమ్మితే శుద్ధి చేసి ఎంత ఖర్చు అవుతుందో, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, ప్లస్ ప్రాఫిట్, ప్లస్ జరిగిన ఖర్చుల నిర్వహణ, మెయింటెనెన్స్, ఓవర్ హెడ్స్ ఇవన్నీ కలిపి ఓ రేట్ ఫిక్స్ చేస్తారు. అది ఓ రకంగా తప్పే. ఎందుకంటే ఎక్కడో సింగపూర్లో జరిగే ఉత్పత్తికి మీరు ఇండియాలో ఇచ్చే వేతనాలకు, ఇండియాలో జరిగే నిర్వహణ ఖర్చులకు జత కూడడం. ఎందుకంటే సింగపూర్ అనేది ఒక అత్యంత ఆర్థిక బలమైన దేశం. దాంట్లో వేతనాలు కానీ నిర్వహణ ఖర్చులు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అందులో సగం కూడా మన ఇండియాలో ఉండవు, భారతదేశంలో ఉండవు. అలాంటి పరిస్థితుల్లో దాంతో ముడిపెట్టి చేయడం అంటే ఇది ప్రభుత్వాలు
దాదాపు 69-70 ఎప్పుడైతే జాతీయకరణ జరిగిందో ఈ ఆయిల్ కంపెనీస్ అన్నీ, అప్పటి నుంచే ఈ వ్యాపార దృక్పథంతో, లాభాల దృక్పథంతో ప్రభుత్వాలు చేశాయి. కానీ కొద్దిగా అప్పట్లో సోషలిజం అనేది, ప్రజా సంక్షేమము, పబ్లిక్ వెల్ఫేర్ అనే కొన్ని ఆశయాలతోటి వాళ్ళు ఉన్నారు కాబట్టి భయపడి ఈ లెక్కలన్నీ మరుగున పెట్టి ఏదో కాకి లెక్కలు చూయించేవాళ్ళు. ఈనాటికి అదే ప్రవృత్తి, అదే దందా నడుస్తోంది ఆయిల్ ఇండస్ట్రీలో. వాళ్ళు ఉదాహరణకు చెప్తానండి, 4,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అంటారు. 3 రోజుల తర్వాత షేర్ ఒక్కింటికి 6 రూపాయలు డివిడెండ్ ఇస్తున్నాము అంటారు. అంటే ఏంటిది? మీరు నష్టాలని చెప్పి రేట్లు తగ్గియరు, మళ్ళీ డివిడెండ్ అంటూ గవర్నమెంట్కు కానీ ప్రైవేట్ ఇన్వెస్టర్లకు కానీ ఇస్తున్నారు. ఇదంతా ఒక బిజినెస్ టాక్టిక్. రిలయన్స్ కానివ్వండి, ఎస్ఆర్ కానివ్వండి, ఎస్ఆర్ అంటే మన ఇప్పుడు రోజ్నెఫ్ట్ వాళ్ళు వచ్చిన వీళ్ళు రష్యన్ ఆయిల్ కంపెనీస్, వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మన వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేసి సంపాదిస్తున్నారు. మరి మీరు 1,000 కోట్లు, లక్షల కోట్లు ఎక్స్పోర్ట్లో సంపాదిస్తున్నప్పుడు రిఫైనింగ్, ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో రిఫైనరీల్లో ఓన్లీ ఇండియాదే చాలా హయ్యెస్ట్ రిఫైనింగ్ కెపాసిటీ ఉన్న దేశమైంది. రష్యాలో కూడా రిఫైనరీస్ దెబ్బతింటే రష్యన్ చమురు మన దగ్గరికి ఎగుమతి చేసి రిఫైన్ చేయించుకొని మన దగ్గర ఉంటుంది, మళ్ళీ లాభం కమ్ముతున్నాం. ఈ పరిస్థితుల్లో, ఈ లాభాల్లో మీరు మళ్ళీ కాకి లెక్కలు చెప్తూ నష్టాలు అంటూ, నిర్వహణ నష్టాలు అంటూ మీరు చేస్తున్నది ఏంటి? పోనీ మరి నిర్వహణ నష్టాల గురించి డీలర్లు కానివ్వండి, జనాలు కానివ్వండి ఎప్పటి నుంచో లెక్కలు అడుగుతున్నారు, వాస్తవాలు చెప్పమంటున్నారు. మీరు ఎందుకు చెప్పరు? ఆడిట్ ఎందుకు చెయ్యరు? అంటే ఇది ఆయిల్ కంపెనీలు చేసే మాయాజాలం. దీనికి ప్రభుత్వం ఎందుకు తలూపుతుందంటే ఇవి క్యాష్ కౌస్. ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు, నిధులు కావాలంటే ఆయిల్ కంపెనీస్ యొక్క రిజర్వ్స్ నుంచి తీసుకుంటారు. డివిడెండ్ల రూపంలో 1,000 కోట్లు వస్తాయి. ఇప్పటికీ ప్రభుత్వానికి దాదాపు 51%, కొన్నిట్లో 60% కూడా ఉండొచ్చు. అదే ప్రైవేట్ ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా లాభాలు వస్తున్నాయి. కానీ ఈ లాభాలన్నిటికీ మూల కారణం ఆ ధరలలో ఒక రకమైన మోనోపోలీ ఉండడం మూలాన ప్రభుత్వం చేస్తున్న ఘరానా మోసం. ఒక ప్రజాప్రభుత్వము జనరంజకమైన పాలన ఇవ్వాలంటే ఒక సామాన్యునికి ఇలాంటి పరిస్థితి తేకూడదు. 10,000 రూపాయలు, 15,000 రూపాయల జీతాలు ఉద్యోగస్తులు నా దగ్గర కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను ఒకప్పుడు 500 ఇస్తే వాళ్ళు హ్యాపీగా 4 లీటర్స్ 7 లీటర్స్ వచ్చేది. ఇవాళ వాళ్ళకి 5 లీటర్స్ కూడా రావట్లేదు. సేమ్ డిస్టెన్స్, అదే దూరము, భారం పెరుగుతుంది. అండ్ బండి పాతబడ్డ కొద్ది మైలేజీ తగ్గుతుంది. అండ్ మైలేజీ తగ్గడానికి వేరే కారణాలున్నాయి. అదే ముఖ్యంగా నేడు దేశాన్ని పట్టి కుదిపేస్తున్న E20 ప్రహసనం. ఇప్పుడు ప్రధానంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ మధ్య చాలా పెట్రోలియం ప్రోడక్ట్స్లో రేట్స్ హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఈ E20 అనేది అసలు ఏంటి, అసలు దీని వెనుక ఏమున్నది అనేది ఒక్కసారి. ముఖ్యంగా ఈ రేట్ల హెచ్చు తగ్గు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఏంటంటే మధ్యప్రాచ్య దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు కానివ్వండి, లేదా ప్రపంచంలో అత్యంత కుబేరులు ఈ పెట్రోలియం ప్రోడక్ట్ని కమాడిటీస్ అని చెప్పి స్టాక్స్లో, షేర్ మార్కెట్లో దానిపైన వాళ్ళు ఆటలు ఆడతారు. పోతే వాళ్ళ ఆట ఎంత ఉంటుంది అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. మన ఊహలకు కూడా అందది, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఆడుతూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్. వాళ్ళే ఈవెన్ $1 కాదు, 10 సెంట్లు తేడా అయినా వాళ్ళకు దాదాపు ఒక్క రోజుకు 10 కోట్ల రూపాయల ప్రాఫిట్ లేదా 100 కోట్ల ప్రాఫిట్ వస్తుంది. అంత పెద్ద కంపెనీస్ అవి. సో వాటి మూలాన ఈ హెచ్చు తగ్గులు జరుగుతాయి. దాన్ని మనం ఆపలేము, లేదా దాన్ని కంప్లీట్గా ఈ కాంట్రాక్ట్స్ వ్యవస్థ నుంచే తొలగించాల్సి వస్తుంది. మరి అది చేస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది, ఏది పెద్ద కంపెనీస్. మరి ఈ మధ్య E20 అనేది చాలా వినబడుతుంది. అసలు E20 అంటే ఏమిటి, దాని వెనుక ఏం భాగవతం ఉన్నది? E20 అనేది ఒక మిశ్రమం.
మనము షుగర్ కేన్ కానీ వరి పొట్టు కానీ చెరకు కానీ ఇది కానీ సాగు చేసిన తర్వాత సప్లై చేస్తే దాని నుంచి వచ్చే ఒక పదార్థము E20. ఇది ఆల్కహాల్ బేస్డ్. అయితే ఆల్కహాల్ బేస్డ్ ఉండేసరికి మన పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా ఆల్కహాలే ఓ రకమైంది. దానిలో ఒక లెవెల్ వరకు మనం కొన్ని పర్సంటేజెస్ కలిపితే మనకి ఎథనాల్ కలిపితే మనకి దేశీయంగా రైతులకు లాభం జరుగుతుంది. వాళ్ళకి ఎథనాల్ పర్సంటేజ్ ఎథనాల్ వలన వాళ్ళ పంటలకు చెరకు రైతులకు కానీ ఈ వరి చేసి ఎథనాల్ ఇచ్చే వాళ్ళకు చాలా లాభం వస్తుంది. దాన్ని ప్రోత్సహిద్దామనే ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేయబడ్డది. కాకపోతే రైతుకు మేము బెనిఫిట్ చేస్తున్నాము అంటున్నారు, కానీ ఆల్టర్నేటివ్ ఏం జరుగుతుంది అక్కడ? భారతదేశంలో రైతుకు ఎన్నడూ ఎవరు చెయ్యరు. చేసుంటే ఈ పరిస్థితి మన దేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు కానీ ఇలా ఉండేవి కావు. అక్కడ జరిగేది ఏంటంటే రైతుకి ఇచ్చేది కొద్దిపాటి. ఈ ఎథనాల్ ఫ్యాక్టరీస్ స్థాపించబడి ఏవైతే ఎథనాల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగానే వ్యవస్థ సాగుతుంది. అంటే రైతు పేరు చెప్పుకొని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతే. ఫార్ములాస్ కానివ్వండి, అప్పట్లో జరిగింది అది పద్ధతే. ఇప్పుడు దానికి వ్యతిరేకత. ఇప్పుడు E20 కూడా ఇలాగే ఎథనాల్ అనేది E20 అంటే ఎథనాల్ 20% పెట్రోల్లో కలిపేది, 80 ఏమో రిఫైన్డ్ పెట్రోల్. దాంట్లో ఏం జరిగింది, మొదలు E8 అని ఎథనాల్ 8% మాత్రమే స్టార్టింగ్. అయితే ఇప్పటికీ ఏవైతే యూనిట్స్ ఉన్నాయో, యూనిట్ అంటే డెలివరీ యూనిట్, మనము డిస్పెన్సింగ్ యూనిట్ అంటారు, ఆ పెట్రోల్ పోసే నాజిల్, ఆ మెషిన్ డబ్బా అది ఎథనాల్ 8కే సూటబుల్. ఓకే, 20 వేస్తే అది సూటబుల్ కాదు, 20కి అది ఫంక్షన్ చెయ్యదు. దిస్ మెషిన్ వర్క్స్, దాని మీద రాసింది ఉంటుంది, దిస్ మెషిన్ వర్క్స్ ఫర్ E8 ఓన్లీ అని. 8% దాటిన క్షణం తర్వాత ఏదన్నా కావచ్చు కాకపోవచ్చు, కానీ వాళ్ళ లిమిటేషన్ మాత్రం దానికి E8 మాత్రమే. బేసిక్గా అది సరి చేయలేదు. రెండోది ఎథనాల్ అంటే ఏంటి? ఎథనాల్ అనేది హైడ్రోగ్రాఫిక్ ఇన్ నేచర్ అంటారు. హైడ్రోగ్రాఫిక్ అంటే మీరు ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని దాంట్లో ఇంకో 2 చుక్కలు నీళ్ళు వేయండి, లేదా ఒక పాల గిన్నెలో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు ఇంకో 2 చుక్కలు వేస్తే కొంచెం పల్సటి పాలు అవుతాయి. కానీ ఇక్కడ అది పూర్తి వ్యతిరేకం. 1 లీటర్ పెట్రోల్లో 200 ml కలిపినరు మీరు. 200 ml ఎథనాల్ కలిపితే అందులో ఒక్క చుక్క, మళ్ళా ఒక్క వర్షపు చుక్క పడ్డా ఈ పెట్రోల్లోని 200 ml ఎథనాల్ విడిపోయి వాటర్ అయిపోతుంది, నీళ్ళు అయిపోతుంది. అంటే మీరు కొన్న లీటర్ పెట్రోల్లో 800కు మాత్రమే మీకు యూసేజ్ వాటర్ వస్తే, లేదంటే మొత్తం పోయినట్టు. ఇక 200 ml పోవడం మూలాన ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నడిపేటివి 2 వీలర్ అండి. దాదాపు భారతదేశంలో కోట్లాది మంది చిరుద్యోగులు, యువత, రైతులు, లేబర్, ఇవాళ రేపు మేస్త్రులు కూడా 4-5 సింగిల్ వెహికల్ మీద తీసిపోతున్నారు. వాళ్ళందరూ వాడేది రోజు పెట్రోల్ కొనుక్కొని చేస్తారు. వాళ్ళకి కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా కొంటారు, చాలా మట్టుకు ఉన్నాయి. అండ్ మూడోది, మనం అంత త్వరగా రిపేర్ చేపియ్యం. ముఖ్యంగా మళ్ళీ 4వది, మనకున్న పరిస్థితుల్లో మనము కవర్డ్ షెడ్ లోపల మోటార్ సైకిల్ పెట్టుకునేటట్టు మనకు జాగా లేదు. నేను చెప్పిన వాళ్ళల్లో 80% ఉద్యోగస్తులు పట్టణాల్లో కిరాయిళ్ళల్లో ఉంటారు. బండి రోడ్డు మీద ఇంటి ముందట పార్క్ చేస్తారు. ఆ పార్క్ చేసిన బండిలోకి పెట్రోల్ ట్యాంక్ మీద లాక్ ఇస్తుంది కంపెనీ, ఏది వాహన కంపెనీ, మ్యానుఫ్యాక్చరర్స్. ఆ లాక్ ఎప్పుడో ఇరిగిపోయి ఉంటుంది. ఈ వర్షాకాలంలో బయట పార్క్ చేసి ఉన్న బండిలోంచి పెట్రోల్ ట్యాంక్ కీ హోల్లోంచి
ఒక్క చుక్క నీళ్లు పోయినా మీరు ఆ రోజు 5 లీటర్లు పోసుకొని తెల్లారి ఊరికి పోతా అంటే మీ 1 లీటర్ తగ్గిపోయినట్టే, ప్లస్ వెహికల్ ఎక్కడన్నా ఆగిపోవచ్చు. ఇంజన్ అది కార్బొరేటర్లకు దిగి వాటర్ ఆగిపోతుంది. వాటర్ క్లీన్ చేస్తే నష్టం లేదు. ఇప్పుడు మీరు దశాబ్ద కాలాలుగా నిజామాబాద్ నగర ప్రజలకు 2 వీలర్స్ విక్రయాలు చేస్తూ అనుభవం గడిచిన వాళ్ళు ఉన్నారు. ఈ మీ అనుభవాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇక్కడ ఈ 2 వీలర్స్ సంబంధించిన సెక్టార్కి సంబంధించిన పబ్లిక్ మెసేజ్ ఏమిస్తారు? ఇప్పుడు దీనివల్ల E20 వల్ల ప్లస్ ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ ముందుకు వచ్చాయి? ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వస్తున్నాయి. గత 8-9 సంవత్సరాలుగా నేను ఆయిల్ కంపెనీస్తో పోరాడుతున్నాను, మంత్రిత్వ శాఖతో పోరాడుతున్నాను, పిఎంఓలోకి ఎన్నో రిక్వెస్ట్లు పెట్టాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను, ఈవెన్ సిబిఐ సివిసి వాళ్ళకు కూడా రాసినాను. కానీ ఇది ఏంటంటే ఇది ఒక కల్పతరువు. ఏ ప్రభుత్వం అన్నా ఉండని, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎవరన్నా ఉండండి పాలకులు, కానీ ఇది ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, ఇప్పుడు రాష్ట్రంలో చెప్తాను, రూపాయి ఖర్చు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వము 33% పెట్రోల్ మీద వాళ్ళకు అడ్వాన్స్గా పే అవుతుంది. వాళ్ళ నెల తర్వాత 2 నెలల తర్వాత పాతది జిఎస్టీ ఎగ్గొట్టుడు లేదు. ఆ డబ్బు మేము కడితేనే మాకు ఫ్యూయల్ వస్తుంది డీలర్కు. వీళ్ళకి ఆ డబ్బు ఆటోమేటిక్గా బ్యాంక్కి వెళ్ళిపోతుంది. ఇందులో ఒక మనిషి ఉండాల్సిన అవసరం లేదు. ₹1 జీతం ఇవ్వకుండా వస్తున్నది వ్యవహారం మొత్తం డైరెక్ట్గా 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం సంపాదిస్తే 5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ట్యాక్స్ రూపంలో కూర్చున్న చోట ఏమాత్రం కష్టపడకుండా ఈ ఆయిల్ కంపెనీస్ మళ్ళీ వాటిల్లో వచ్చే లాభాలు వేరే. వాటి వల్ల ఈ ఫ్యూలే కాదు, విటమిన్ ఉంది, తారు ఉంది, మనకి గ్రీసెస్ ఉన్నాయి, లూబ్రికెంట్స్, ఫార్మా కంపెనీస్కు పనికి వచ్చేటివి ఉన్నాయి, దెన్ సోప్ ఇండస్ట్రీస్, కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్ పనికి, ఇవన్నీ ఇంకా పైప్స్ ఉన్నాయి, హెచ్డిపి పైప్స్, ఎన్నో రకాలుగా ఈ మాత్రం స్థాపించడానికే ఇన్ని గానం లాభాలు వస్తున్నాయి. మిగతా అన్ని రంగాల్లో చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయి. అయితే ప్రజలకు న్యాయం ఎక్కడా జరగట్లేదు. ఎండ్ యూజర్ ఈజ్ ద లూజర్ ఇన్ ఆయిల్ ఇండస్ట్రీ అని ముందు నుంచి నేను చెప్పేవాడిని, అందరు నవ్వేవాళ్ళు. కానీ ఈరోజు ఒక సామాన్య ఉద్యోగస్తుడు, ఎస్పెషల్లీ నా దగ్గర దాదాపు ఒక 700-800 ఉంటారు, వాళ్ళది చాలా బాధ అనిపిస్తుంది. కానీ నేను ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇంధన నాణ్యత విషయంలో రోజుకు ఎన్నిసార్లు దాన్ని పరీక్షలు చేయాలా, అసలు చేస్తున్నారా లేదా? ఈ ప్రభుత్వాలు దాని మీద ఎలాంటి నిఘా పెట్టాల్సి ఉంటుంది? ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ముందు నుంచి కూడా దాదాపు ప్రభుత్వం, ఈ ఆయిల్ కంపెనీ ఒక తల్లి లాంటిదండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి కాదు, ఈ డీలర్లకు, వ్యవస్థకు, ప్రజా పంపిణీ వ్యవస్థకు తల్లి లాంటిది. ఈ తల్లి ఏం చేస్తుంది, మన ఇంట్లో మన తల్లే రోడ్డు మీదకి వెళ్ళి రోజు గేట్ దగ్గర నిలబడి నా కొడుకు దొంగ, నా కొడుకు దొంగ, నా కొడుకు దొంగ అన్నది. మరి కొడుకు దొంగతనం ఎందుకు చేస్తుండు? కొడుకు దొంగతనంలో ఎవరు పాల్గొంటుండ్రు? వాటి భాగస్తులు ఉన్నారా? ఎన్నడూ అడగలే. ఆయిల్ మంత్రిత్వ శాఖ ఎప్పుడు అండ్ ఆయిల్ కంపెనీస్ డీలర్లు దొంగలు, డీలర్లు దొంగలు. డీలర్లు ఎందుకు దొంగలైనరు? మరి దొంగలైతే లక్షల జీతం ఇచ్చి మీరు పెంచి పోషిస్తున్న అధికారులు ఏం చేస్తుండ్రు? ఒక్కొక్క అధికారికి మినిమం 2-3 లక్షల రూపాయల జీతం ఉన్న ఏకైక ఇండస్ట్రీ ఆయిల్ ఇండస్ట్రీ. అండ్ అది పక్కన పెట్టండి, నిన్నటికి మొన్న ఎథనాల్ అని వచ్చింది. ఎథనాల్ రాగానే మేము 2000 బంకులు చెక్ చేశాము అన్నారు, దాంట్లో క్లోరైడ్ వచ్చింది అన్నారు. అయ్యా, మీరు మాకు పెట్రోల్ పంపుతున్నారు, పెట్రోల్ బంక్కి ఒక డీలర్కి, దాన్ని ఏమని టెస్ట్ చేస్తాం మేము? మాకు ఒక డెన్సిటీ అని ఒక ఆయుధం ఇచ్చారు, ఆ డెన్సిటీ చూస్తాము, స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉన్నదో రాసుకుంటాము, ఇన్వాయిస్ మీద ఉన్నది రాసి ఉన్నది టాలీ అయితే చాలు, మేము దించుకోవాలి. దానికి మించిన ఎలాంటి కెమికల్ పరీక్ష మేము చేయలేదు. మరి మీరు ఎథనాల్ 20 కలిపిన పెట్రోల్ పంపించారు, మరి ఎథనాల్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఎథనాల్ క్వాలిటీ ఏంటి? మరి ఎథనాల్ పంపినరా లేక బురద నీళ్లు పంపినరా? ఎవరికి? మీకు సప్లై చేసే ఫ్యాక్టరీస్.
ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ఒక్కోసారి మొలాసిస్ వేస్తాయి, అవును, దాంట్లో కలిసిపోతుంది. దానికి ఎవరు బాధ్యులు? మాకు ఏ రకమైన నాణ్యత ఇచ్చిర్రని అడిగితే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, మినిస్ట్రీకి వెళ్ళండి అంటారు. మినిస్ట్రీకి వెళ్తే మాకేం తెలుసు, అవన్నీ ఆయిల్ ఇండస్ట్రీ చూసుకోవాలి అంటారు. దీనిపైన ఎందుకు ఒక ఇది రావట్లేదు డీలర్ల నుంచి అంటే, వాళ్ళను విభజించి పాలించు అనే ఒక బ్రిటిష్ సూత్ర ప్రకారం నడుస్తోంది. ఇప్పుడే కాదు, ఇది దాదాపు 50-60 ఏళ్ళ నుంచి ఇంతే. పోతే అధికారులు కూడా లంచాలకు మరిగి ప్రభుత్వాన్ని, మంత్రిత్వ శాఖను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే మంత్రులకు కానివ్వండి, ప్రభుత్వాలకు కానివ్వండి, వీళ్ళు క్యాష్ కల్పతరువు కాబట్టి వాళ్ళది 90% ఓకే అంటారు, మిగతా 10% వదిలేస్తారు. ఇక మీరు ఏదైతే ఈ ఎథనాల్ గురించి ఇంకొకటి అడిగారో, ఎథనాల్ కలిపారు, మీకు తక్కువ రేట్లో వచ్చింది ఎథనాల్. మరి మీరు ఎథనాల్ రేటు తగ్గియండి. ఎథనాల్ పూర్తి ఎంతైతే రేటు ఉందో, లేదు ఎథనాల్ కాస్ట్లీ అంటున్నారు. మీరు కాస్ట్లీ ఎందుకు కొంటున్నారు? ఉన్న షుగర్ ఫ్యాక్టరీలేమో బంద్ చేస్తారు, షుగర్ ఫ్యాక్టరీలను లాస్ట్లకు తెస్తారు, మళ్ళీ కొత్త పెట్టిన వాటికి ఎథనాల్ ఓన్లీ సప్లై వాళ్ళకు మాత్రమే ఇస్తారు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కే అమ్మాలంటారు. ఇవన్నీ పెడుతూ మళ్ళీ పబ్లిక్ దగ్గర రేటు మాత్రం తక్కువ చేయరు. సరే, తక్కువ చేయకపోని. రెండోది, ఎథనాల్ తోటి జరిగే ఇంజన్కు నష్టాలు ఏంటి అని మీరు అడిగిర్రు. అవును, ఇప్పుడు ఎథనాల్తో ఇటు ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం? ఎథనాల్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథనాల్ ఫ్యాక్టరీ ఉన్న వ్యక్తులకు లాభాలు, భయంకరమైన లాభాలు ఉంటాయి, ప్రభుత్వాల కన్నా ఎక్కువ ఉంటాయి. అందుకే ఇప్పుడు అంటే గవర్నమెంట్ సంబంధించిన సెక్టర్ షుగర్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మూతపడ్డాయి. అంతే కదా. ఇప్పుడు వాటిని తిరిగి ఎథనాల్ ఫ్యాక్టరీ చేయండి అని నేను నిజామాబాద్లో ఏదైతే సారంగపూర్ ఫ్యాక్టరీ ఉందో, ఎన్ఎస్ఎఫ్ ఉందో, దానిపైన నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 4 ఏళ్ల క్రితం చాలా మంది దగ్గర పోయినా నేను. కేసీఆర్ గారు తప్ప ప్రతి ఒక్క ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే, సీఎం, డిప్యూటీ సీఎం, సెంట్రల్ మినిస్టర్ అందరినీ రిక్వెస్ట్ చేసిన. కానీ వాళ్ళు ఎవరు కూడా నవ్వి ఊరుకుంటారు. కమిట్మెంట్ ఎలక్షన్లో అందరు ఇస్తారు, భాజపా ఇస్తుంది, కాంగ్రెస్ ఇస్తుంది, కమ్యూనిస్టులు ఇస్తారు. ఆఖరికి మన నిజామాబాద్ లోకల్ అతడు స్వతంత్ర అభ్యర్థి కూడా చెప్తాడు, నేను 2 ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తాను. గల్లీలో పాన్ కోకో ఓపెన్ చేయని వాళ్ళు కూడా ప్రామిస్లు చేసి నిలబడుతుర్రు. అది కరెక్ట్, పరిస్థితి భిన్నంగా ఉంది. మరి గవర్నమెంట్ వాటిని ఎందుకు మీరు ఓపెన్ చేయట్లేదు, ఎందుకు ప్రోత్సహించట్లేదు? అండ్ చెరుకు సాగు అంత లాభం వచ్చినప్పుడు ఇతరులకు చెరుకు ఎందుకు ఇస్తలేరు? చెరుకు మరి ఆరుతడి పంటలు అని అరుస్తారు, వరి మేము కొనము అంటారు. చెరుకు కొను, 6,000 పెట్టాలా తాను చెయ్యని తప్పుకు. అతడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ మణిశంకర్ అయ్యర్ చెప్పాడు, 16 రూపాయలు 20 రూపాయలకు పెట్రోల్ అమ్మాలా, 35 రూపాయలకు అమ్మితే ప్రాఫిట్ అని మణిశంకర్ అయ్యర్ చెప్పిండు. ఆ రోజు రేటు క్రూడ్ ఆయిల్ 78 రూపాయలు, $78 పర్ బ్యారెల్, 35కే మాకు ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. తర్వాత నితిన్ గడ్కరీ గారు, మేము ఎథనాల్ కలపంగానే నితిన్ గడ్కరీ ఏమన్నారంటే, రేటు పడిపోతుంది, 60 రూపాయలు ఇవ్వచ్చు అన్నారు. తర్వాత ఈ నితిన్ గడ్కరీ గారు ఏం చేశారంటే, దాదాపు ఈ ఎథనాల్ అనేది 20 వరకు తెచ్చేసి ఇంకా 28 వరకు పోతామంటున్నారు, ఇంకా పెంచుతా అంటున్నారు. వాళ్ళు ఈ 2 తీవ్రంగా నష్టపోతారు కదా, వాహనదారులు కానీ ఇతర ఖచ్చితంగా నష్టపోతారు. అండ్ ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బతీస్తుందో దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. ఏమంటే, ఒక ఇంజన్ రిపేర్కి వచ్చిందంటే ఒక మనిషి మ్యాన్ అవర్ వేస్ట్ అవుతుంది, అది 5 గంటలు పట్టవచ్చు, స్పేర్ పార్ట్స్ పట్టవచ్చు. అంటే మనకున్న స్కేర్స్ రిసోర్సెస్, అతి అరుదైన రిసోర్సెస్ ఏంటి అంటే ఈ మెషిన్ పార్ట్స్, స్టీలు, ప్లాస్టిక్, ఇవన్నిటిని మనం ఏం చేస్తున్నాం, 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిచే ఒక ఇంజన్ పార్ట్స్ని మనం 3 ఏళ్ళకే మూలపడేస్తున్నాం. 3 ఏళ్ళకు మూలపడేసినప్పుడు ఇంకా మిగతా 7 సంవత్సరాల ఏదైతే లైఫ్ స్పాన్ ఉందో అది కిల్ అవుతే మన ఇండియన్ ఎకనామీకే దెబ్బ. అంటే వీళ్ళకి లాంగ్ టర్మ్ విజన్ లేదు, ఎలక్షన్ టు ఎలక్షన్ లేదా కలెక్షన్ ఫర్ ఎలక్షన్, యూ కెన్ సే దట్. ఇక్కడ సామాన్యుడికి ఏమవుతుంది, 15,000 నుంచి మ్యాక్సిమం 16,000 అవుతుంది 2 ఏళ్ళ తర్వాత.
అంటే ఇటు నష్టం, ఆర్థికంగా నష్టపోతున్నాడు, ప్లస్ సమయం కూడా కోల్పోతున్నాడు, మెంటల్ టెన్షన్, ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతే ఫ్యామిలీతో వెళ్ళంగా. ఇంకొకటి సార్, నాకు చాలా బాధగా అనిపించి నేను సేల్స్ ట్యాక్స్ వాళ్ళకు రాశాను. మన తెలంగాణ ప్రభుత్వానికి కమర్షియల్ ట్యాక్సెస్ తెలంగాణ ప్రభుత్వం జిఎస్టీ వాళ్ళకి చెప్పా, మినిస్ట్రీకి చెప్పా. సామాన్యుడు కొనుక్కునే ఒక బ్రేక్ ప్యాడ్ అండి, దాని కాస్ట్ 60 రూపాయలు ఉంటే 28% దాని మీద 30% ట్యాక్స్. అరే నేనేమన్నా 2 వీలర్కి మీరు ఎగ్జంప్షన్ ఇవ్వండి, లేదంటే ఎనీథింగ్ అబౌట్ 200 రూపీస్ మీరు ట్యాక్స్ అయ్యండి. 20 రూపాయల వస్తువుకు కూడా 28% ట్యాక్స్. అతడు పెట్రోలు ట్యాక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ అండి, వెహికల్ కొంటారు, వెహికల్లో ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ సెస్, దెన్ యాడ్ ఆన్ సెస్, ఇది కాకుండా మీరు ఇచ్చే వాట్ ఎవర్ 50% ట్యాక్స్, ఏది జిఎస్టీ. దీని తర్వాత పెట్రోల్ మీద ట్యాక్స్, మళ్ళీ రిజిస్ట్రేషన్కి పోతే లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్. ఇది అయిపోయినాక ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ, ఇది అయిపోయినాక మళ్ళీ టైర్లు కొనబోయినా ఏది కొనబోయినా దాని మీద జిఎస్టీ. ఇవన్నీ కలిపి ఒక్క వెహికల్ కాస్ట్ 50,000 ఉంటే మీరు ఒక 4 ఏళ్లలో గవర్నమెంట్కు 2 లక్షలు సమర్పించుకుంటున్నారా, లేదా 1 లక్ష సమర్పించుకుంటున్నారు. మీకు తిరిగేమి ఇస్తుంది గవర్నమెంట్? మేము అది కడుతున్నాం ఇది కడుతున్నాం అంటారు. ఏం కడుతున్నారు? ఈ ఎవరన్నా పెద్ద మనుషులు వచ్చినప్పుడు రోడ్ల మీద ముగ్గులు పోయేందుకు మున్సిపాలిటీ వాళ్ళు, లేదంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి రాష్ట్ర శాఖలు, లేదంటే దేశ మంత్రిత్వ శాఖలు. వాళ్ళు సామాన్యుడికి చేసింది ఎక్కడ? మరి ఇదే డబ్బు ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇవి కానీ మీరు అక్కడ పెంచి ఇక్కడ సబ్సిడీలో ఇవ్వండి. ఇవ్వరు. కూరగాయలని నిత్యావసర వస్తువులకు దండి, ప్రతిరోజు కూరగాయలు చేయాల్సిందే. రైతుకు డబ్బులు ఇవ్వండి, చక్కెర రైతుకి ఇవ్వండి, వరి రైతుకి ఇవ్వండి, సన్నాలకు ఇవ్వండి, అండ్ ఇంకా హెల్ప్ చేయండి. E20 ద్వారా సామాన్యుడికి నష్టం జరగద్దు, ప్రభుత్వాలు లాభము పొందడం ఓకే, కానీ సామాన్యుడికి ఎలాంటి భారం కలగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? కేంద్ర మంత్రిత్వ శాఖ ఎలాంటి స్పందన చేయాల్సి ఉంటుంది దీని విషయంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద రేట్ తగ్గియాలి. వాళ్ళు వేరే రకంగా కార్పొరేట్స్కి చేసినా పర్లేదు, లేదా సంక్షేమాలు అనేటివి మీరు అనవసరమైన సంక్షేమ చర్యలు చేపట్టి, అంటే యువతను మీరు సోమరిపోతుల్లాగా తయారు చేసి అది ఇవ్వడానికే 1,000 కోట్లు, నిరుద్యోగ పింఛను, ఆ పింఛను ఈ పింఛను అవసరం లేదు. మీరు ఉద్యోగాలు కల్పించండి, పరిశ్రమలు స్థాపించండి, మౌలిక వసతులు ఇవ్వండి. ఇప్పుడు రోడ్లు ప్రతి సంవత్సరం ఎందుకు పాడవుతాయండి? ఎవరో అడగరు. 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ అది పాడైపోతున్నాయి. ఎవరు జిమ్మేదారు తీసుకుంటున్నారు? విదేశాల్లో చూసినట్లయితే ఎందుకు క్వాలిటీ ఉంటాయి అక్కడ సిస్టమ్ అనేది అక్కడ డిఫరెంట్గా ఉన్నది. ఎందుకు కారణం? ఎందుకంటే సార్, క్వాలిటీ ఆఫ్ విటమిన్ ఏదైతే వాడాలనో ఈ కాంట్రాక్టర్లు వాడరు. అక్కడ పెనాల్టీలు బాగా ఇస్తారు, అమెరికా కానీ ఇతర దేశాల్లో. అంటే ప్రజలు కూడా అక్కడ కరప్ట్ పీపుల్ని సహించరు. ఇక్కడ ఏమవుతుంది, మా ఓడే మా కుల, మొన్న కదా ఎవరో ఒక వ్యక్తి 300 కోట్ల రూపాయలు సంపాదించి దొరికిండు. దానికి అతనికి సంబంధించిన చుట్టాలు బంధువులు అందరూ వచ్చి మా పైనే దౌర్జన్యం, మాలాంటి, ఇంకా అప్పుడు క్యాస్ట్ అనేది ఈక్వేషన్ తీసుకొచ్చి దాన్ని రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే ఒక డివైడెడ్ సమాజం ఉంటే వాళ్ళ పంట పండుతుంది. దట్స్ ద మెయిన్ రీజన్. కాకపోతే వీళ్ళకు మనం E20 వాళ్ళకు చేయగలిగింది ఏంటి అంటే, అయితే బాబు మీరు పెట్రోల్ మీదన్నా ట్యాక్స్ తగ్గియండి, 2 వీలర్ మీదన్నా తగ్గియండి, లేదా స్పేర్ పార్ట్స్ మీదన్నా తగ్గియండి, లేదంటే ఈ లైఫ్ ట్యాక్స్ అనే ఈ ప్రహసనం టోటల్గా తీసేయండి. ఇవి లైఫ్ ట్యాక్స్ తీసేసినా మాకు సరిపోదు. అంటే నేను 2 వీలర్ యూజర్గా మాట్లాడుతున్నా, నాట్ యాజ్ ఎ డీలర్. లేదా స్పేర్ పార్ట్స్ పైన మీరు 28% చేసింది, అబౌవ్ 200 మాత్రమే మీరు 5%లోకి తేండి, బిలో 200 0 చెయ్యండి. మూడోది టైర్లు కానివ్వండి, ఏది కానివ్వండి. మూడోది ఏంటంటే ముఖ్యంగా ఎవరెవరు 2 వీలర్ వాడి పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తుండ్రో, మీరు ఎలా అయితే గ్యాస్ LPG సబ్సిడీ ఇస్తున్నారో,
వీళ్ళకు కూడా 100 రూపీసో 150 రూపీసో వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళ ఇంట్లో పిల్లలకు పంపండి. అట్లీస్ట్ వాళ్ళ స్కూల్ ఫీయో లేదా 3 లీటర్ల పాలు అదనంగా కొనుక్కోగలుగుతారు. మీరు ఇవి చెయ్యండి. అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు ఖర్చు పెడుతుర్రు. ఎవరికి ఖర్చు పెడుతుర్రు? ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చారు, మొన్న 2000 కోట్లు ఇచ్చారు, షబాష్. 2000 కోట్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఇవ్వాలి, తప్పదు, ఇచ్చారు. కానీ మరి లాభం ఎలా వచ్చిందండి? ఆయిల్ కంపెనీస్ కూడా సిఎస్ఆర్ ఇస్తున్నాయి, లాభం ఎలా వచ్చింది? మీరు నష్టాలు వచ్చినాయని రేటు తగ్గిస్తలేరు, మరి సిఎస్ఆర్ ఎలా కడుతున్నారు? ఇంతలేసి బిల్డింగ్లు ఎలా కడుతున్నారు? హైదరాబాద్లో ఇండియన్ ఆయిల్వేలో భవనం కట్టిర్రు 100 కోట్లది. కట్టిన 1 మంత్లోనే ఏసీలు పాడైపోయినాయి. ఇప్పుడు కట్టిన 4-5 ఏళ్ళు అయింది. ఆ ఏసీలు రిపేర్ చేయాలంటే ఆ కాంట్రాక్టర్ని రమ్మంటే వాడు వారిపోయిండట, పైసలు తీసుకున్నాడు, పారిపోయాడు. అట్లాగే ట్యాంకర్స్ విషయంలో, డిపోల విషయంలో. ఇంకొకటండి, డిపో నుంచి మా దగ్గరకు వచ్చే వరకు ఏమాత్రం నమ్మకం లేని రవాణా వ్యవస్థ ఉన్నది. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ట్యాంకర్ వస్తే ఎట్లా అయితే మా పెట్రోల్ ట్యాంకులో అన్లోడ్ అయినాక పెట్రోల్ డెలివరీ అయ్యేటప్పుడు హెడ్ ఆఫీస్ వరకు పోతుంది, సాఫ్ట్వేర్ ఉంది. మరి డిపో నుంచి మా వరకు వచ్చేటప్పటికి మాకు అన్లోడ్ అయ్యేటప్పుడు సాఫ్ట్వేర్ ఎందుకు డెవలప్ చేయరు? మాకెందుకు తెలియదు? మాకు కూడా డిజిటల్గా చూపించారంటే లేదని ఒక పాతకాలం బద్ద వేసి డిప్పు చూసుకోండి అంటారు. అంటే కొలత, అది ఎండకు పైకి పెరుగుతుంది, చలికి తగ్గగా అవుతుంది, స్పీడ్గా వస్తే చాలా ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ డిపో అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఒకసారి అతిపెద్ద ప్రమాదం ఏం జరిగిందంటే, గుల్బర్గా ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చర్లపల్లి నుంచి ట్యాంకర్ వెళ్తూ ఉంటే దాంట్లో ఫ్యూయల్ ఏదైతే జెట్ ఫ్యూయల్ ఉందో దాంట్లో వాటర్ కలిపి తీసుకెళ్ళాడు. అక్కడ అధికారులు, మిలిటరీ అధికారులు చూసి దాన్ని రిటర్న్ చేశారు. ఇది కేసు ఏమాత్రం లేకుండా మూసేశారు అంతే. కానీ పొరపాటున ఎవడన్నా అప్రమత్తంగా లేకుంటే అధికారులు, అక్కడ మిలిటరీ వాళ్ళు, ఫ్లైట్ ఎవరన్నా మన వాళ్ళు అంటే సివిల్ దాంట్లోకి వస్తే 200-300 మంది జనాలు పోయేవాళ్ళు కదా. దాని మీద ఇంతవరకు ఎలాంటి చర్య లేదు. నేను కంప్లైంట్ కూడా చేసిన. ఇలాంటి విషయాలు నాకు కాంట్రాక్టర్ల మనుషులు కానీ వాళ్ళు కానీ ఎన్నో సోర్సెస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. వచ్చిన ప్రతిసారి వాళ్ళని ప్రశ్నిస్తా, ఇవేం చేయరు. అండ్ డిపో మోడర్నైజేషన్ పట్టించుకోరు. మీరు అన్ని దేశాల్లో ఎథనాల్ ఉంది, నాన్ ఎథనాల్ ప్రోడక్ట్ కూడా ఉంది. 2 రకాలుగా సైడ్ బై సైడ్ ఉంటాయి. మీకు ఇది కావాలన్నా ధర ఇది, ఇది కావాలన్నా ధర ఇది. ఆ వ్యవస్థ ఇక్కడ లేదు. చస్తే చావు, నేను యమకింకరుణ్ణి, నా చేతిలో గద ఉంది, ముళ్ళ గద, ఆ ముళ్ళ గదతో నేను బాధతా అంటే పబ్లిక్ వీ పాప చెప్పి కూర్చున్నారు. అంటే చాలా తీవ్ర ఆరోపణలే. కానీ 40 ఏళ్ళ నుంచి చూస్తున్న ఆయిల్ ఇండస్ట్రీలో జరిగే మోసాలు, కాకి లెక్కలు, 100 ప్రమాణాలు ఎక్కడా లేవు. ఇది మార్పు రావాలంటే ఏం చేయాలి? మార్పు కావాలంటే ఒక్కటేనండి, నేను ఎప్పుడు చెప్తా, ఈ ప్రభుత్వాలు మారవు, ఈ వ్యవస్థ మారదు, ప్రజలు మారాల. చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని నిలదీసి అడిగేవాడు ప్రతి ఒక్కడు అడగాల. అమ్మో నా ఇంటికి ఈడీ వస్తుంది, నా ఇంటికి బీడీ వస్తుందని భయపడితే నడవదు. ప్రతి ఒక్కడు నిలదీయాలా, అధికారిని క్వశ్చన్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమన్నా చేసుకొని మనకు 10 రూపాయలు ఎక్స్ట్రా మిగులుతున్నాయి. మన స్వార్థం. ప్రజల్లో చైతన్యం రావాలా, ప్రశ్నించే తత్వం రావాలా. నాకెందుకు ఫ్యాక్టరీలు ఇవ్వవు, నా ఎయిర్పోర్ట్ ఏం చేసినావు, ఆదిలాబాద్ ఎందుకు చాలు చేసినావు? ఆన్సర్ లేదు, అడిగేటోడు లేడు. షుగర్ ఫ్యాక్టరీ మీద 3 తయారైనాయి, 3 కూడా. ఇంకో దారుణం చెప్తా, 700 కోట్ల రూపాయలతోటి ఆల్కహాల్ ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పోరాడి నేను సాధించుకొచ్చిన, నిజామాబాద్లో పెట్టమని. ఫైల్ తీసుకుపోయి కేటీఆర్ గారికి అప్పచెప్పిన. ఏమి ఇచ్చేది అన్నారు. ఎందుకు అంటే వాళ్ళ సంబంధీకులు, ప్రతిపక్ష నాయకులు, ఇంకా మిగతా జిల్లా రాజకీయాల నాయకులు అందరు కలిసి తారంగ్పూర్ ఫ్యాక్టరీ 15 కోట్లకు కొని దాంట్లో ఎథనాల్ పెడదామా 100 ఎకరాల్లో అనే ఉద్దేశంతో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. మార్చి 28 తారీఖు నాడు కూడా నేను
గట్టిగా ప్రయత్నం చేసిన, వాళ్ళు ఇవ్వలే. ఆఖరి అంతే మధ్యలో 8 నెలలకు ముందు, దానికి 8 నెలలకు ముందు జాన్కంపేట దగ్గర గుట్టలు ఇచ్చిర్రు. ఈ నరసింహస్వామి ఆలయం ఉంది కదా, ఇండియన్ ఆయిల్ వాళ్ళని అది కూడా ఒప్పించిన, పైసలు వెళ్తాయి, ప్రాఫిట్ వస్తుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ మీరు చెయ్యండి అంటే వాళ్ళు అది కూడా ఒప్పుకున్నారు. ఏది ఇచ్చేది లేదని ఫైల్ ఇసిరి కొట్టినరంట సంబంధిత ప్రభుత్వాలు పెద్దలు. ఏమితే అవన్నీ కావు పోవు. నేను పోతే మాత్రం అన్న మీ నిజామాబాద్కి ఏమన్నా చేయాలన్నా తప్పక చేయాలా, మేము లాంగ్ డ్యూ ఇట్లా మాట్లాడతారు. కడుపు కాలుతుందండి, నిజామాబాద్లో పుట్టి పెరిగినాం కాబట్టి. చివరిగా అంటే ఈ విధానం పైన మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు అందులో మార్పులు ఎన్ని రకాల రావాలి, ఎవరికి లాభం ఉండే విధంగా ఉండాలి, ఎట్లా? ఒక్కటండి, ఇదంతా పక్కన పెట్టి మీ డే టు డే యాక్టివిటీలో మాత్రం మీరు సండేస్ రోజు అంటే కొంచెం డీటెయిల్గా ఇస్తా. ఈ మన వాళ్ళు నేను చాలామందిని చూసా, రోడ్ పైన వెళ్తుంటా సండే రోజు, నోట్లో బ్రష్ పెట్టి మంచిగా లుంగి ఇట్లా పెట్టుకొని పైప్ పెట్టి వాటర్ కొడుతూ ఉంటారు. అది ఒకటి చాలా భయంకరమైన తప్పు. ఈ ఎథనాల్ మూలాన ఏ ఒక్క చుక్క పోయినా మీ ట్యాంకులో 5 లీటర్లు ఉంటే 5 లీటర్లు, 1 లీటర్ ఉంటే అందులో 20% వాటర్ అయిపోతుంది. సో మీరు అక్కడ 200 అంటే అరౌండ్ 40 రూపాయలు పోయింది మీది. 5 లీటర్లు అయితే మీ 200 రూపాయలు అన్నీ ఖతమైంది. అదొకటి. మ్యాక్సిమం పెట్రోల్ ట్యాంక్ లాక్ ఉండేటట్టు చూసుకోండి. వర్షం పడేటప్పుడు ఎట్టి పరిస్థితిలో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చెయ్యకండి. ఒకవేళ చేసినా ఏదన్నా కవర్డ్ పెట్రోల్ బంక్లో ఇది ఉంటుంది కదా, ఆ ఉన్న దగ్గరనే మీరు ఓపెన్ చేసుకొని పోసుకోండి. బయట పోసుకుంటే పెట్రోల్ పంప్ వాడిని వచ్చి నాకు నీళ్లు కలిసినాయని గొడవ పెడతారు. అది అజ్ఞానము, తెలియంతనం. యాక్చువల్లీ అట్లా ఉండదు. పెట్రోల్ పంప్ వాడు నీళ్లు కలిపితే ఫస్ట్ వాడి మోటార్ ఆగిపోతుంది, ఆ పిల్లగాడిది. డీలర్కి అయితే ఏం తెలియదు. డీలర్ ఆయన పని ఆయన బిజీ, లెక్కలు రాసుడు, అవి బ్యాంకులకు పంపుడు, లోడ్లకే ఉంటాడు. అందుకే మీరు జాగ్రత్తగా ఎక్కడైతే క్యానోపీ అని ఉంటుందో పైన ప్రొటెక్షన్, దాని దగ్గరే పోసుకోండి. మూడోది, ఈవెన్ సర్వీసింగ్కి షోరూమ్స్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు పెట్రోల్ ట్యాంక్ లాక్ ఇది పోయింది సార్, కొత్త క్యాప్ వేసుకోండి అని. మళ్ళీ చూద్దాము అంటారు. అది చాలా పెద్ద తప్పు మీకు. ఎందుకంటే సాయంత్రాలు కానీ రాత్రిలు కానీ నాకు కొన్ని పర్సనల్ కేసెస్ తెలుసు. వాళ్ళు ఫోన్ చేస్తారు, వైఫ్ తోటి ఎటో బంధువులు ఇంటికి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు నాగన్పల్లి కాడ రాత్రి 11 గంటలకు ఫోన్ చేసిండు. ఏం చేయాలి సార్ అని. నేను అప్పటిదప్పుడు మనిషిని పంపించి లేపి 12:30కి అన్నా చెల్లెళ్ళు రోడ్డు మీద అట్లనే ఉన్నారు 12:30 వరకు. మధ్యలో మా వాళ్ళు ఫోన్ చేస్తూ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు, వెళ్ళిండు, ఈడున్నాడు ఆగుండ్రి అని. బోధన్ నుంచి నాగన్పల్లి పోయి చేపించుకొని వచ్చిర్రు. అయితే అదృష్టం కొద్దీ వాళ్ళకు బండి ఇచ్చి పంపించేసి మా వాళ్ళు చేసుకొని మళ్ళీ ఇంటికి. కానీ ఇట్లా ఎంతమంది చేయగలుగుతారు? కానీ ఎంతమందికి చేయగలుగుతాం? ఒక్కరంటే మేము చేసినాం, ఒక 100 మందికి అయితే ఎవరు చేయలేరు. వ్యవస్థ కొలాప్స్ అవుతుంది మాది కూడా. సో మీరు కూడా మీ అంతటా మీరు జాగ్రత్త పడాలి. ఈ 3. అండ్ ఇంకొకటి చెప్తా, అతి ముఖ్యమైనది, మీరు ఇంజన్ పార్ట్స్ కానీ ఏవి కానీ రికమెండ్ చేసినప్పుడు మీరు కొద్దిగా జెన్యూన్ ఈ వాచర్లు కానీ ఇవి కానీ షోరూముల్లోనే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లోనే మీరు చేసుకోండి. లేదంటే ఆ సెకండ్ హ్యాండ్ వాచర్లు కానీ ఇవి కానివ్వండి, ఫస్ట్ రెయిన్ఫాల్కి లేదా ఫస్ట్ ఎథనాల్ దీనికి అది కరిగిపోతుంది. ఎందుకంటే దాని క్వాలిటీ బాగుండదు. సో ఆ రకంగా కూడా మీకు అదే పార్ట్ మళ్ళీ లోపల పడ్డది అనుకోండి, ఇంజన్ లోపల మొత్తం పిస్టను, ఇంజను, బోరు అన్నీ చేయాల్సి వస్తుంది. పిస్టను, బోరు, వాట్ ఎవర్ క్రాంక్ మీరు జాగ్రత్త వహించాల్సిందే. ఇప్పుడు మనం ₹1,00,000 పెట్టి కొనుక్కున్నాం, మన వస్తువు మనం భద్రంగా చూసుకోవాలి. తులం బంగారం అయింది ఒక మోటార్ సైకిల్. బీ కేర్ఫుల్. మన వస్తువు మనం జాగ్రత్త పెట్టుకున్నాడు తప్ప. తర్వాత రెండోది, మీకు అవసరం ఉన్నది నిలదీయండి. ప్రభుత్వాన్ని, మీ దగ్గరకు వచ్చిన అధికారులను, లేదా మీరు అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఇది ఎట్లా అని అడగండి. ఆయిల్ కంపెనీస్ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి నిజామాబాద్లో, వెళ్ళి అడగండి ఇలా ఎందుకు అని. అడగాల్సిందే. సివిల్ సొసైటీ కూడా అడగాల్సిందే. ప్రతి ఊర్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో రిటైర్డ్ అధికారులు కానీ, రిటైర్డ్ అధికారులు, చదువుకున్న మేధావులు, మేధావి వర్గం, జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు, అడ్వకేట్లు, రిటైర్డ్ జడ్జిలు ఎంతోమంది ఉన్నారు, సాహితీవేత్తలు, వెళ్ళి అడగండి.
దీని మీద ఒక సామాజిక కార్యక్రమం జరగాల్సిందే. ఎందుకంటే మేమేదో చెప్తుంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనం అంటారు, కానీ ఇది అందరికీ పనికి వచ్చేది. అండ్ మన దగ్గర 80% సార్ స్మాల్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్ కానివ్వండి, డ్రైవర్ కానివ్వండి, ఇక్కడ ప్రైవేట్ కార్ డ్రైవర్ కానివ్వండి, వీళ్ళందరికీ వెహికల్స్ ఉన్నాయి. మరి ఆల్ ఆఫ్ సడన్ వాడు ఆఫీస్ పోతుంటే బండి అయిపోతుంది, ఆ రోజు యాబ్సెంట్ పడితే 500 లాసో 1000 రూపాయలు సంథింగ్. ఇవన్నీ తప్పాలంటే మనము మన జాగ్రత్తలు తీసుకుంటూ తోటి వాళ్ళకి అవేర్నెస్ కూడా పెంచాలి. ఏం లేదు, ప్రజలందరికీ నమస్కారం. కాస్త సుదీర్ఘంగానే చెప్పాల్సి వచ్చింది. కొంచెం కొన్నిసార్లు సబ్జెక్ట్ కూడా అనంత విశ్వం కాబట్టి లిమిట్ కూడా దాటాను, అక్కడక్కడ వేరే విషయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. దీనికై క్షమించండి. కాకపోతే ఇంత టైం నాకు ఇచ్చిన ఈ K6 వారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అమూల్యమైన సమయాన్ని E20 గురించి వివరించినందుకు ధన్యవాదాలండి. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ పెట్రోలియం రంగంలో వస్తున్న మార్పులు, పెట్రోలియం ప్రోడక్ట్స్లో E20 ఎథనాల్ 20% కలపడం వల్ల కంపెనీలు, ప్రభుత్వాలు లబ్ధి పొందుతున్నాయి, కానీ దాన్ని వినియోగించే వినియోగదారులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పేసి దినేష్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి దినేష్ రెడ్డి గారు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, నిజామాబాద్.